నమస్తే. నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎంఆ న్యూస్. కర్నూలు జిల్లా ఎంజీఎం నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియండలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రగోట రాజీవ్రెడ్డి ఆదేశాల మేరకు మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్, మహేష్ రెడ్డి, తోలు రాముడు, మల్లేష్ మాట్లాడుతూ వారం క్రితం గంజాలి గ్రామ చెరువును పరిశీలించిన రాజీవ్రెడ్డి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చెరువు మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న మాటలకు టీడీపీ నాయకులు ఏం మాట్లాడాలో తెలియక అనవసరంగా రాజీవ్రెడ్డిని విమర్శిస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా ప్రజలకు చెప్పుకోదగ్గ మేలు జరగలేదని విమర్శించారు. రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు సూపర్ 6 హామీల పేరుతో మోసపోయారని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను, ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తామని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, 2029 ఎన్నికల్లో ప్రజలు మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గంజాలి గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు, నాయకులకు మరియు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గౌరవనీయులు రాజీవ్ రెడ్డి గారు నమస్తే ఎమ్మిగనూరు అనే ప్రోగ్రాం గురించి గంజల్ల గ్రామానికి రావడం జరిగింది. నమస్తే ఎమ్మిగనూరు అనే ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమంటే, అక్కడ అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుంది. అభివృద్ధికి అవినీతికి ఏమనేది మీకు తెలియకపోతే ఇంకోసారి గంజల గ్రామానికి అంతా టీడీపీ నాయకులు వెళ్ళి అక్కడ చూడండి. అక్కడ జరిగేటటువంటిది అభివృద్ధి అవినీతే. 70 ఎకరాలు 80 ఎకరాలు ఉందంటున్నారు. మీరు అక్కడ డెవలప్ చేయాలనుకుంటే ఒక సెక్షన్ పరంగా రావండి. అంతేగాని మీరు ఎక్కడైతే నల్లమట్టి ఉందో అది ఇటుక పట్టీల కోసం ప్రయోజనానికి వస్తుందో వారికి మాత్రమే మీరు కట్టబెట్టి డబ్బులు కూడగొట్టుకోవాలనే ఉద్దేశం చూస్తున్నారు. అంతే తప్పనిచ్చి అక్కడ అభివృద్ధి అనేది ఏం జరగడం లేదు. అభివృద్ధి జరిగితే ఆ 70 ఎకరాలు ఒక చోట నుంచి పాలు తీసుకుంటారండి. సెక్షన్ పెట్టండి. సెక్షన్ పెడితే అక్కడ నీళ్లు వస్తాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. సరే, మీరు చెప్పేటటువంటిది బాగానే ఉంది. కానీ అక్కడ అటువంటి మట్టిని మాత్రమే అక్కడ తవ్వినారు. వేరే మట్టిని ఎక్కడ ఎటువంటి పనులు చేయలేదు. మీరు అభివృద్ధి జరుగుతుంటే బుల్డోజర్తో తప్పియండి అన్నారు. కానీ అభివృద్ధి జరుగుతుంటే మేము ఎప్పటికైనా అడ్డుకోము. అభివృద్ధి కోసం మేము ఎప్పటికైనా సహకరిస్తాం, కానీ దానిని మేము అడ్డుకునే ప్రయత్నం చేయము కూడా చేయము. ఎప్పటికైనా కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజల కోసం అభివృద్ధి చేయాలా, అటువంటి పనులు చేయదు. కానీ మీరు మాట్లాడినటువంటి మాటల గురించే మా ఇన్ఛార్జి రాజీవ్ రెడ్డి గారు మాట్లాడినారు, కానీ వేరే ఉద్దేశంతో మాట్లాడలే. అందుకు తగ్గట్టుగా దానికి కౌంటర్ గోనెగండ్ల గ్రామంలో ఉండేటటువంటి వారు కానీ, లేకపోతే గంజల గ్రామంలో ఉండేటటువంటి నాయకులు కానీ పదే పదే కౌంటర్లు ఇస్తున్నారు. కానీ మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడండి. స్థాయికి మించి మాట్లాడద్దండి ఎప్పుడు కానీ. మీ స్థాయి ఏంటో మీరు చూసుకోండి. ముందు గోనెగండ్ల గ్రామంలో మీరు ఉండేటటువంటి స్థాయి ఏంటో మీరు ఆలోచన చేసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడతాము. కానీ మీరు మాట్లాడేటోళ్ళందరూ మా కొద్ది చిన్నవారే, కానీ మేము అటువంటి ఉద్దేశాలతో మీకు మాట్లాడము. ఒకసారి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కరికి నేను పదే పదే మళ్ళీ చెప్తున్నాను, మీ స్థాయిలో మీరు ఉండండి, మా స్థాయిలో మేము ఉంటాము. స్థాయికి మించి మాట్లాడితే దానికి ఎదురు కుశల ప్రశ్నలు చేసుకొని ఒకరికొకరు మనస్పార్థాలు పెట్టుకునే ఉద్దేశాలు వస్తుంటాయి. కానీ మీరు అటువంటి ఉద్దేశాలకు జోలికి పోవద్దండి. మేము కూడా మీ స్థాయికి తగ్గట్టే మర్యాదిస్తాము, గౌరవిస్తాము. అతిగా మాట్లాడద్దండి. అతిగా మాట్లాడితే మేము కూడా దానికి కౌంటర్ అతిగా మీకు ఒక భవిష్యత్తు ఉంటుందనే మాటలు మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడితే మీరు మీ మాటలు కూడా గౌరవిస్తాము. కానీ మీరు హద్దు గురించి మాట్లాడినారంటే కానీ మేము కూడా నోరు జారి మాట్లాడాల్సి వస్తుంది. కానీ మీ హద్దులో మీరు కానీ మా హద్దులో మేము ఉంటాము. నా పేరు ఎస్బి మన్సూర్. నేను ఎంబీనూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్. ఈరోజు గత 10 రోజుల నుంచి కూడా చెరువు మట్టి గురించి రాజకీయము, గంజల చెరువు గురించి మొత్తం తిరుగుతుంది. మరి ఫస్ట్ మొదలు పెట్టింది ఎవరు? జయనాథ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు వచ్చి బుల్డోజర్లతో తొక్కించుకుంటూ పోతాము అడ్డం వచ్చిన వాళ్ళని అని చెప్పినందుకు ఆ మాటకు గాను మా నాయకుడు రాజీవ్ రెడ్డి గారు వచ్చేసి
ఎవడొస్తాడో యానా కొడుకు వస్తాడో వచ్చి తొక్కియండి అన్నాడు. అటు బుల్డోజర్ ఎవరైతే ఎక్కి తొక్కిస్తారో వాళ్ళని అన్నారు తప్ప ఇక్కడ ఏదో ఎమ్మెల్యేనో ఇంకోరినో అన్నారు అనేది కాదు. అది చెరువు నీళ్లు తెప్పిస్తామంటే ఎవరు వ్యతిరేకం కాదు, దానికి అందరూ కూడా సహకరిస్తాము. మీరు చెరువు నీళ్లు తెప్పిస్తామని చెప్పి మట్టి దోచుకుంటామంటే మాత్రం దానికి వ్యతిరేకమే. దాని విషయంకి మాత్రం ఎక్కడ మేమైతే తప్పు అన్నము. మీరు చెరువుకి నీళ్లు తేండి, మిమ్మల్ని ఎవరు వద్దనిలే. ఆ చెరువు మట్టి తీసి చెరువు హద్దులు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడి వరకు కట్టేయండి. అంత కట్టేసి ఆక్రమించుకునేదాల్లో తీసేయండి. అట్లా చేయండి. కానీ మీరు చెరువు నీళ్లు చెప్పి ఏదో మట్టి అమ్ముకుంటాము, ఇటుక పిల్లలకి వస్తుంది, రైతులు తోలుకుంటేనేమో కేసులు, స్టేషన్లో ట్రాక్టర్లు వేసిరి, ఓ పిల్లోని కొడుతురి ఓ టైంలో మొన్న ఒక 2-3 నెలల కింద. మరి వాళ్ళు తోలుకుంటే ఏం లేదు, ఇటుక పిల్లలు తోలుకుంటే మంచి పని. అది అట్లా. నిన్నే మా నాయకుడు మాట్లాడినాడు, కేశవరెడ్డి ఆయన అడుక్కున్నాడంటే పాపం చెరువు నీళ్ళు వస్తే ఊరు అభివృద్ధి చెందుతుంది కదా, ఎందుకు వద్దు రెడ్డి ఎద్దు రెడ్డి అంటే ఆ గ్రామ నాయకుడు చెప్తున్నాడంట కదా, పోయి చెయ్యయ్యా పోయి కోర్టుకు పోయా అంటే, మీ వద్దు ఉన్నోళ్ళు మీరు పోయి మా పొలాలు పోతాయి, మా చేనులు కోసుకుపోతాయి అని చెప్పి మీరు పోయి అడిగి నువ్వు పోయి ఎంట పెట్టుకొని తోలుకొని పోయి ఆ రోజు చేసింటే ఆ రోజు ఏదన్నా రస చూపించిండ్రు. ఏం కేశవరెడ్డి ఆశలు లేవాడా, ఊర్లో గ్రామ నాయకుని ఆశలు లేవాడా? పోయేది నీకు సరే. ఇప్పుడు ఆ రోజు పెద్ద ఆయన వద్దన్నాడు కదా, ఈ రోజు మీరు అందరూ కట్టుకొని ఒకే పార్టీలోనే ఉన్నారు కదా, మరి అదే పని ఇవాళ మొదలు పెట్టండి. మీరు మిమ్మల్ని వద్దంటారు. ఈ రోజు ఆ రోజు అయితే కేసురెడ్డి చెప్పిన వద్దని చెప్పి ఈ రోజు మీరు అందరూ కట్టుకొని ఆ మేర నుంచి ఈ మేర వరకు ఒకటే పార్టీలోనే ఒకటే కుమ్మటిలోనే ఉన్నారు కదా, మరి ఇవాళ మొదలు పెట్టండి ఆ పని. అప్పుడు ఎవరికి నష్టం జరుగుతుందో ఎవరికి లాభం జరుగుతుందో తెలుస్తుంది. కేసురెడ్డి వద్దన్నాడా, గంజల నాయకులు వద్దన్నారంటే ఎవరు ఆశలు ఉన్నాయాడా? వాళ్ళ ఆశలు ఉండవు. మీ ఆశలు పోతావి, కోతకు గురి అవుతావి అని చెప్పి మీరు పోయి తెచ్చింది. ఎన్నో కోట్లు స్టేలు తెచ్చారు, సచివాలయం స్టే తెచ్చారు, హైకోర్టు రోడ్డు స్టే తెచ్చారు. అవి కూడా కేసురెడ్డి తెప్పించన్నా? జయనాథ్ రెడ్డి కానీ నువ్వు కానీ మీరు కానీ తెప్పిలేదు అవి. ఒక్క కేశవరెడ్డి ఏదో చేసాడు. కేశవరెడ్డి అన్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో 99% అవి కొట్టాడు. చెరువుకు నీళ్ళు తెచ్చేటివి ఆ పేపర్లు కూడా నాతో ఉంటాయి, మీడియా వాళ్ళకి ఇస్తాను, గ్రూప్ లో కొని పెడతాను, మీరు చూసుకునండి. ఏదో కేశవరెడ్డి గంజల్లా అంటే ఏమో అంత పగబట్టాడు. గంజల్లకి కేశవరెడ్డి పగ కాదు పట్టింది, మీరు టీడీపీ నాయకులు పట్టింది. గంజల్లకి పగ పట్టింటే పెద్ద ఆయన నాగలపురం రోడ్డు కానీ హైకోర్టు రోడ్డు గంజల్లో అభివృద్ధి ఉరుసు కోసం వస్తే నలుమూలల నుంచి ఎట్లా వచ్చినా రోడ్లు ఉండాలి అని చెప్పి తప్పించిన వ్యక్తి చెన్నకేశ్వరరెడ్డి. గంజల్లో అంటే ఆయన గుండెల్లో ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మీడియా మిత్రులకని తెలిసింటది నాకు తెలిసి. ఏ మీటింగ్లు పెట్టినా గంజల్లో ఉరుసుకొస్తే ఎక్కడి నుంచి వచ్చినా రోడ్లు ఉండాలా అని తప్పించిన వ్యక్తి చెన్నకేశ్వరరెడ్డి. నువ్వేదో ఈడ ఉన్నంతసేపు ఇట్లా అని నువ్వు ముఖ్యంగా నువ్వు రాజకీయంలోకి వచ్చింది ఎక్కడి నుంచి? కేశవరెడ్డి పుణ్యాన్ని కాదా? నువ్వు కేశవరెడ్డి పుణ్యాన్ని కాదా ఎంపీటీసీ అయింది? ఎంపీటీసీ అయ్యి ఎమ్మెల్సీ ఎలక్షన్లకి డబ్బులు తీసుకొని టీడీపీ నాయకులకు టచ్ లో పోయి ఇవల్ల అవినీతి చేసిందల్లా కేశవరెడ్డి చెప్పించుంటాడా? అంటే కేశవరెడ్డి చెప్పినట్టువే చెప్పి మిగతా చైనవి అన్ని చేసేవి మరి వాళ్ళు ఎవరు చెప్పింటారు? కొద్ది తెలివి తెచ్చుకొని మాట్లాడాలా. ఏదైనా మాట్లాడుతున్నాను గంజిల్లో మంచి మంచి సీనియర్ నాయకులు ఉన్నారప్ప, నువ్వేమో అంత ఎగిరెగిరి పడినా నిన్నేమో అడేమేమి సీఎం నేమ్ చేయరు, నువ్వు ఆడుంటావా అడే ఉంటావు. మా పార్టీలో ఇరగబడిపోతుంది, ఆ పార్టీలో కానీ మంచి మంచి సీనియర్ల నువ్వు వాళ్ళని ఏదో తొక్కి ఎమ్మెల్యే దృష్టిలో పడి నన్ను ఏదో పెద్ద చేయాలనుకునేవా, అది జరగదు, అది కాదు. గంజల కూడా టీడీపీలోను కూడా మంచి మంచి సీనియర్ లీడర్లారా, వాళ్ళని కంటే నువ్వేం మించిపోలేవు. నువ్వు ఎన్ని డ్రామాలు అన్నా ఎన్ని చేసినా నువ్వు పార్టీలో మించిపోలేవు. ఇప్పటికీ కొంతమందికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే టచ్ లో ఉండవు. నువ్వేమాడ టీడీపీకి ఓటేసి ఇప్పుడు ఏదో టీడీపీని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంలో నువ్వు లేవు. నువ్వేదో నీ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని వాడుకుంటున్నావు అంతే తప్ప నువ్వు చూసుకొని కొన్ని కేసులు ఉన్నప్పుడు అదే కేశవరెడ్డి కాళ్ళు అదే గంజల గ్రామ నాయకులు కాళ్ళు పట్టుకొని కేసులు కొట్టేపించుకునేవే. మరి ఆ రోజు కనపడలేదు. నువ్వు చేసిన తప్పులకున్న కేశవరెడ్డి ఊరు గ్రామ నాయకుడే చెప్పింటాడా నువ్వు చెయ్యా ఈ పనులు చెయ్యని? నువ్వు చేసిన పనులు ఎన్నో ఉంటాయి. ఇంతకు ముందే మా సర్పంచ్ అన్నట్ల ప్రతివార్త పాయసం వండితే రాత్రుల్లో చల్లగా నువ్వు ప్రతివార్త మాటలు ఏంటికి మాట్లాడతావు చెప్పు? ఎన్నో రాత్రులు పోయి మిరపచేనులోని పోయి కాళ్ళు పట్టుకొని కేసులు కొట్టేపించుకుంటే లాస్ట్కి నన్ను కూడా రానినట్లా మా నాయన్ని తాళబండపేటల కాడికి పోయి ఇడిచి వస్తే నువ్వు ఎక్కించుకొని పోతివి. నీ గర్రను ఉన్నోళ్ళకి కానీ మాకు కానీ ఎవరెవరికి తెలియకపోతివి. మా నాయన తోలుకొని పోయి గాలిదిన ప్రాజెక్టు మిరపచేనులోకి తోలుకొని పోయి కేసు కొట్టేపించుకొచ్చుకుంటువి. అది తెలివి లేదా? ఆ వల్ల మంచి పనులు కాదా? మరి ఆ రోజు నువ్వేంటికి చేసివి? ఆ రోజేమో రెడ్డోళ్ళు అందరూ మంచోళ్ళు, ఈ రోజు ఇట్లా పోని ఇట్లా వీళ్ళు చెడ్డోళ్ళు. రేపు ఇంకా జయనాథ్ రెడ్డిని టీడీపీ అని అనవని గ్యారెంటీ ఏముండదు. కాబట్టి ఇటువంటి మాటలు మానుకో.
మీ రాజకీయం ఏమో నువ్వు చేసుకో, మా రాజకీయం మేము చేసుకుంటాం. ఎవరైనా పెద్దోళ్ళు విమర్శలు చేసుకుంటే పెద్దోళ్ళు చేసుకుంటారు, వాళ్ళ లెవెల్లో వాళ్ళు చూసుకుంటారు. మనము ఏం పనికిరాను అని అనుకొని పోయి కౌంటర్లు ఇచ్చుకుంటా పీకలేరు చేయలేరు అంటే పీకేవాళ్ళు పీకుతారు. దాని టైం వచ్చినప్పుడు నోరులు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడి మంచిగా రాజకీయాలకి విలువలు ఉండేటట్ల. గంజిల్లో ఏదో ప్రశాంతంగా ఉంది, గంజిల్లా నువ్వేదో రంగు పెట్టి నువ్వేదో చూసి రంగులో ఏదో నువ్వు చేసుకోవాలని చెప్పి నువ్వు నీ స్వార్థ రాజకీయాలకి గంజిల నోళ్ళల్లో కలపొద్దు. కాబట్టి ఇటువంటి మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన కొన్న రోజులుగా చెరువు మట్టి విషయంలో అంతా రాజకీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఈ మట్టి విషయంలో వైసీపీ ఏం పోరాటం చేస్తున్నదంటే, మీరు చెరువు మట్టి విషయంలో వచ్చినప్పుడు అక్కడున్న రైతుల పొలాలకి ఆ భూమి ఎప్పటికి ఉపయోగిస్తుంది. అంటే సౌడు నేలకు కానీ సారవంతర నేల అవుతుందని చెప్పి అప్పటికి ఎప్పుడు కూడా తోలనీళ్ళు 2 ఏళ్ల ప్రభుత్వం కాలంలో ఎక్కడ తయారు పోతే అక్కడ తీసుకోవడం, స్టేషన్లో పెట్టడం, పెట్టేయడం. ఈ టిప్పర్లలో వచ్చి ఎప్పుడైతే తోలుకుంటుండ్రో అప్పటి నుంచి మనం ఏమంటే మా ఊరు మట్టి మా ఊరు స్థలాలకి కావాలా అని చెప్పినప్పటికీ ఈ కొంతమంది నాయకులు వచ్చి చెరువు పూడికి తీస్తాం, నిల్లాపుతాం. సరే ఊరికి తీయండి, ఊరికి మంచిదే. తీసినప్పుడు ఏం చేయాలని ఆ మట్టి తీసి చెరువు కట్టగట్టండి. రైతుల పొలాల్లోకి నిల్లు పోవు, వాళ్ళు కూడా లోపలికి రారు. అది క్లారిటీకి. అంతేగాని మా మట్టి అమ్ముకుంటాము, వాళ్ళే కొంత పెడతా కొంత బిల్లు చేసుకుంటాము, కుదరదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉంటారు, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, ఖచ్చితంగా పోరాటం చేస్తారు. మీకు అందరూ ఊడిగం చేయరు. ఎందుకంటే ఊడిగం చేస్తే రాజ్యాంగంలోనే ప్రతిపక్షం అధికార పక్షం ఉన్నది. కాబట్టి మీరు అందరు మీరు చెప్పినట్టే గంగెత్తులకు తలకలు ఊపాలంటే ఊపరు. ఖచ్చితంగా మీరు చెరువుకు నీళ్ళు తెస్తామంటే మీరు తీసిన మట్టి చెరువు కట్ట గర్ణం పోయండి. ఇంకోటి ఆడ భూమి కూడా కబ్జా చేసింది టీడీపీ నాయకులే. దాదాపు 20 నుంచి 30 ఎకరాలు కబ్జా చేశారు చెరువు చుట్టూ. పూర్తి చెరువు పూర్తి విస్తీర్ణం 86 ఎకరాల 60 సెంట్లు. దాన్ని ఖచ్చితంగా తేలపరిచిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏ మాత్రం తక్కువ కొలిసినా మాము గూగుల్లో కానీ లేకుంటే ప్రైవేట్ సర్వేర్ కానీ కొలిపిస్తాం. ఏ మాత్రం తక్కువ ఉన్నా ఒప్పుకునే క్వశ్చన్ లేదు. దాని మీద పోరాటం చేస్తాం, యుద్ధం చేస్తాం. ఒక ఆయన వస్తాను నిన్న, ఒక ఆయన మాజీ ఎంపీడీసీ ఏమంటాడంటే మమ్మల్ని ఇలాగ తిప్పుతుంటిమి, వచ్చేప్పుడు కేశవ రెడ్డి వద్దని చెప్పని మీకు సిగ్గుండాల మాట మాట్లాడడానికి. ఇప్పుడు నీ వద్దే ఉన్నారు తిప్పు. మరి ఇప్పుడు నీ కాడ ఉన్నారు అంతా సైన్ నాయకుల మీ వద్దు నాయకులకి ఇబ్బంది అవుతుందని చెప్పి నువ్వు కోటి పోయి వాళ్ళ మీద పెద్ద మంచి మీద పోయి చెప్తావు. నువ్వు పెద్ద మంది చెప్తే అన్ని చేసావు. నువ్వు పెద్ద మంది చేయని స్వప్నం ఎందుకు చేసావు? నువ్వు ఎవరు నువ్వు చెప్తే నాన్న చేయను, నాన్న చెప్తే నువ్వు చేయవు. అంతేగాని ఇలా పాటలని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏ పతివార్త పాశమడితే తెల్లారుతాం సల్లారు లేకున్నట్ట. పతివార్త మాటలు పని చేసుకోయంగా మిసుతో రావడము, నా చెరువు మీద నా మీద స్టే తెప్పించిరి, నాతో స్టే తెప్పించిరి. నువ్వు చెప్పి తేపో మరి తెస్తావు. ఎప్పుడు చెరువు మీద తేపో అని చెప్తావు, తేపో తెస్తావా? నీ వద్దున్న వాళ్ళకి మేలు జరగాలని చెప్పి నువ్వు ఆయన పోటీ స్టే తీసిన వాస్తవం కదా. సరే ఇవాళ నీ వద్దున్నారు కదా, తీసుకో. మరి చేసి పెట్టిగా దోగ ఇంత తీసుకుని నిలబడేయండి. అంతేగాని ఇష్టపడినట్ల ప్రతిసారి నువ్వు ఎప్పుడైతే టీడీపీలో పోతువో అప్పటి నుంచి ప్రెస్ మీట్లు పెట్టడము, ప్రతిసారి ప్రెస్ మీట్ కాడికి వస్తావు. నీకంటే సీనియర్ దగ్గర తెలుగుదేశం నాయకులు పనిచేయాల పార్టీ పెట్టినబడుతున్నారు. వాళ్ళకి లేని బాధ నీకేమప్ప? సరే జగన్నాథ్ రెడ్డి ఉంటాడు, రాజీవ్ రెడ్డి ఉంటాడు, వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు వాళ్ళు విమర్శించుకుంటారు. ఊర్లో నాయకులు బాధ లేదు, నీకేం బాధ? సార్కి వస్తా పెడతా ప్రెస్ మీట్, మామూ మాట నువ్వు మాట మాట్లాడి ఊరేమన్నా రంగు పెట్టాల్సిందే. నీకేదో ఊరు ఉండదు, రంగు పైన పోతావు. మాకు ఆ ఊరు లేదు, ఉండదు ఒకటే ఊరే. దీన్ని ఆలోచన చేసుకొని ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు ఆలోచన చేయండి. ప్రతిసారి నీకంటే దీని దగ్గర గంజాలు అక్కడ పంపుల ముందు వెళ్ళవు, ఊరికి వస్తే ప్రెస్ మీట్ పెడతావు. కాబట్టి చెరువు మట్టి విషయంలో వీటికి వెళ్ళక అమ్ముతామంటే తోలనిచ్చేది లేదు. చెరువు కట్టగరనే పోయాలి మీరు. చెరువుకి వ్యతిరేకం కాదు వైసీపీ పార్టీ. లేదు మా మట్టి అమ్ముకుని డబ్బులు తీసుకుంటాము, గుంతలు డబ్బులు తీసుకుంటాము, కుదరదు. అది ఏదేమైనా కేసులు పెడతారా, ఇంకోటి పెడతా అవుట్ ఆఫ్ క్వశ్చన్. కాబట్టి మీ తీసిన మట్టి రైతు పొలాల కింద తోలాలా, లేదంటే కట్టగరని పోయాలా. ఇది రిక్వెస్ట్. మా సిద్ధాంతాలు ప్రజలకు ఏదైనా ఉపయోగపడతారు చేయను కానీ మా డబ్బులు చేసుకుంటామంటే కుదరదు. సరే అప్పుడు పోయేదే. ఇప్పుడు తీసిన మట్టి చెట్టు కట్టగరణమైంది. లేదు మా బయటకే మట్టికి టిప్పలకు అమ్ముకుంటాము అంటే కుదరదు. మా ఊరు మట్టి చెట్టు కట్టగరణం పోయండి. లేదంటే కొంతమంది రైతులు పొలాలు తోలుచుకుంటే వాళ్ళు తోలండి. మా చెరువుకి వ్యతిరేకం కాదు. మిస్తే మా భూగర్భ జలాలు పెరుగుతాయి, నీళ్ళు ఆపుతాం, ఆపండి.
మట్టి చెరువు గడ్డ పోసి ఆపండి. మట్టి అమ్ముకుంటామంటే కుదరదు. మీరు వచ్చి కాసి ఏదో మాట్లాడతారు. మన బ్లౌజులు తొక్కిస్తామంటే తొక్కిస్తామన్న మంచి తప్పు కదా ఫస్ట్. ఇప్పుడు సరే మా రాజురెడ్డి మాట్లాడింది తప్పని చూపిస్తున్నారు, మరి మీరు మాట్లాడింది కరెక్టా? ఇప్పుడు ఆ పెద్ద వయసులో 2 సార్లు ఎమ్మెల్యే అనిపించుకుని నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? ప్రశాంతానికి గ్రామాలు రచ్చికొట్టేది ఎవరు? మీరు కదా. మీరు ఆ మాట మాట్లాడకపోతే మా రాజురెడ్డి మాట్లాడుతుంది అట్లా. మీరు మాట్లాడతారు, ఇల్లు మాట్లాడతారు, అంతే. ఒకటే వైపు చూపించకూడదు. మీరు అంత పెద్ద 2 సార్లు శాసనసభ్యులు అయ్యి ఆ మాటలు మాట్లాడితే ఎట్లా? తొక్కించుకుంటూ పోతాం, ఎంతమంది తొక్కిస్తావు అవుతుంది అది. కాబట్టి అందరికి ఒకటే నమస్కారం. మా పల్లెటూరులో ప్రశాంతంగా బతున్నారు. మీరు ఈ విధంగా రచ్చగొట్టుకుంటా ప్రెస్ మీట్ ఇచ్చుకుంటూ మాత్రము ఎవరు తగ్గరు. ఇప్పుడు గోయలమండ అంటే ప్రశాంతంగా ఎవరు బతుకులు బతుకున్నారు, అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు మన ఏదో గోయల పిల్లలు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు. కరెక్టేనది. ఆ పిల్లోడు మాట్లాడిసిన మాటలనేవి. సరే రాజురెడ్డి అంటే అక్కడ ఎమ్మెల్యే గారు కౌంటర్ ఇచ్చుకుంటారులే, ఆ పిల్లగాని దొరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తారు. మరి మా మాట్లాడుతున్న ఇప్పుడు బాగుంటుంది అది. కాబట్టి మీ మనసాక్షిగా వదిలేస్తున్నాము. ఇలాంటికి పాల్పడద్దండి. చెరువు విషయం అనేది గంజలో పుట్టాం కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అది మా హక్కు, మా బాధ్యత. ప్రతిపక్షం పని కూడా. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. దానికి చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు సైనిక లేదు, దానికి ఒక పద్ధతి ప్రాసెస్ దాని మీద ఓడి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము మామే అనేది ఒప్పుకోవాలంటే కుదరదు. థ్యాంక్ యూ. నా పేరు రాముడు, గంజల్ల, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు. నమస్తే, నాది గంజల్ల, నా పేరు మల్లేశు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఊరు చెరువు గురించే రాజకీయం వల్ల మా ఊరు గురించే తెలుగుతుంది. మా ఊరు గారనే వైసీపీ పార్టీ అనేది నీళ్ళకి వ్యతిరేకం కాదు. చెరువుకి నీళ్ళు తెస్తామంటే అందరూ సంతోషపడతాం. కానీ మీరు ఈ మట్టి ఇటు పిల్లకే పని చేస్తుంది అంటే కట్టకరణ పోయినకి కూడా పని చేయదు. అది కర్ణ చెరువు కొలిపించి కట్టకరణ మన్నేయండి. కర్ణ చెరువుల నుంచి నీళ్లు ఆగినా బాగుంటది కదా. కొంతమంది ఏం చేస్తారంటే తెలిసి తెలక రాజురెడ్డి నువ్వేం బీకుతావు, ఏం పొడుస్తావు అంటే ఎవరు ఇక్కడ ఎదబారంటారు. సరే వాళ్ళ కాటి కొద్ది. మన ఊర్లే వాళ్ళు ఇంతకుముందు కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇంతకుముందు కానీ ఎవరు విమర్శలు చేసుకోలే. మామూలుగా ఎవరు పనులు చేసుకుంటుంది పోతుంది. ఇప్పుడు నువ్వేం బీకుతావు, నానేం బీకుతావు అంటే ఇప్పుడు నువ్వు మా రాజీవరెడ్డిని మాట్లాడాలా, మా విజయరాజేశ్వరెడ్డిని మాట్లాడాలా. వాళ్ళు వద్దు. మన రాజకీయం ఏమో, మన ఊరేమో, అభివృద్ధి ఏమో మనకు తెలుసు. కానీ ఒకరు చెప్పిన మాటలని మేము పీకుతావా చేస్తావా అని మంచి మాటలు కాదు. మీరు ఒకటి మాట్లాడితే మేము 4 మాట్లాడతాం. అందరికి వస్తాయి మాటలు. కానీ మీరు మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.